హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతి ప్రియ అఫీషియల్. మీరందరూ ఎలా ఉన్నారో చెప్పండి. ఫస్ట్ నేనైతే చాలా బాగున్నాను. సో మీరు నా థంబ్నెయిల్ చూసారు కదా, నెగిటివిటీ. ఆ టాపిక్ మీదే ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏం లేదు, రీసెంట్గా నేను కొన్ని వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేశాను కదా, దాని కింద కామెంట్ సెక్షన్ నేను చాలా చదివాను. అందరి కామెంట్స్ కూడా నేను చదివాను. పాజిటివ్ కామెంట్స్ కోసం ఒక్కసారి పక్కన పెడదాము. ఈ నెగిటివ్ బ్యాచ్ ఎలా తయారయ్యారంటే, నాకు తెలిసి వాళ్ళు ఇంకా జాబ్ కానీ వేరే పని కానీ ఇంకేం చేయరు అనుకుంటాను. ఇంక ఇదే పనిగా ఆ కామెంట్ సెక్షన్లో నెగిటివ్గా కామెంట్ చేయడానికే అదే జాబ్గా పెట్టుకున్నారేమో. ఏదో పని పాట లేకుండా ఎవరు ఎక్కడ దొరుకుతారో అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయడం. నా దగ్గర చాలా కామెంట్స్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. అస్సలు నాకు ఏమనిపించిందంటే, అంటారు కదా ఆడదానికి ఆడదాయే శత్రువు అని చెప్పి, అమ్మాయిలు కూడా, ఈవెన్ అమ్మాయిలు, అబ్బాయిలు అంటే వదిలేసాయండి. ఇప్పుడు అబ్బాయిలు అంటే ఒక అమ్మాయి కనిపించగానే ఏదో కామెంట్ చేస్తారు, అదంతా పక్కన పెట్టండి. ఒక అమ్మాయి, నేను చాలామంది కామెంట్స్ నాకు తెలిసి ఒక 50% అమ్మాయిలే పెట్టారు నా కామెంట్స్. వాళ్ళని చూస్తే ఎంత చిరాకు అనిపించింది అంటే అంత చిరాకు అనిపించింది నాకు మాత్రం. అట్లీస్ట్ ఒక అమ్మాయి ఒక సోషల్ మీడియాలో తన పర్సనల్ విషయం పెట్టింది అంటే అది ఎంతో పెయిన్ అనిపించాను కాబట్టే నేను పెట్టాను. అది కామెంట్ సెక్షన్ కింద వ్యూస్ కోసం లైక్స్ కోసం పెడుతున్నారు. ఏంటది? కొంచెమైనా ఉండాలి కదా. వ్యూస్ కోసం లైక్స్ కోసం పక్కన పెడితే ఇంకొంతమంది అయితే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. నాకు ఎప్పుడూ లేదు ఇలా. నా కామెంట్ సెక్షన్లో అన్నీ పాజిటివ్గానే ఉంటాయి, బట్ నెగిటివ్ కూడా నేను తీసుకుంటాను. నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, నేను నెగిటివ్ తీసుకోలేను, నాకు నెగిటివ్ పెట్టకండి అంటే ఇప్పుడు ఈ వీడియో పెట్టిన తర్వాత నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అది ప్రాబ్లం కాదు. బట్ అసలు అమ్మాయిలేనా అనిపించింది నాకు ఆ కామెంట్ సెక్షన్ చూసి. నేను చాలా స్క్రీన్ షాట్స్ తీసాను, నేను చూపిస్తాను మీకు, చూడండి. ఏంటి, ఇంకొకరేమో ఏదో పెట్టారు, చాలా చదివాను నేను. చాలే ఇంకా ఇదంతా స్క్రిప్టెడ్. అమ్మాయిలే కదా, అరే ఇది కాదు, ఈ అమ్మాయి ఈ అమ్మాయికి మనం స్టాండ్ తీసుకుందాము, ఇలా కాదు, సరే సిస్టర్ ఇలా కాదు, మీరు ఇలా ఉండండి, ఇలా వార్నింగ్ ఇవ్వండి, ఇలా కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పకుండా నువ్వు స్క్రిప్టెడ్ వ్యూస్ కోసం లైక్స్ కోసం చేస్తున్నావు మాకు తెలుసు అంటే దాని ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇకపోతే అబ్బాయిలు, వాళ్ళకి ఏంటంటే ఫుల్ కామెడీ అనమాట. ఎందుకంటే వాళ్ళకి పేరెంట్స్ ఉన్నారు, ఏం తెలియకుండా పెంచుతున్నారు, ఆ పెయిన్ తెలియట్లేదు. సో ఎవరో ఒక అమ్మాయి ఏదో సోషల్ మీడియాలో వీడియో పెడితే దానికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయడం, సో అదే కామెంట్స్ చేశాడు అంతే, ఇంకేం లేదు, సింపుల్. అవతల అమ్మాయి అసలు ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పోజింగ్ చేసుకొని వీడియోస్ చేసి లైక్స్ కోసం వ్యూస్ కోసం అలా చేస్తే వాళ్ళు మంచోళ్ళు అయిపోయారు. ఒక ఫాదర్ కోసం ఎమోషనల్గా ఆ అమ్మాయి అసలు ఎంత పెయిన్ అనుభవించింది చిన్నప్పటి నుంచి అని పెట్టడం పాపం అయిపోయిందా నాకు తెలీదు. నిజంగా చాలా కోపం వచ్చింది ఫస్ట్ టైం ఈ సబ్స్క్రైబర్స్ మీద. అందరినీ అనట్లేదు, పాజిటివ్గా అని పెట్టిన అనట్లేదు, ఈ నెగిటివ్గా కామెంట్ బ్యాచ్ తయారైంది. రీసెంట్గా నిన్న ఛానల్లో చూడండి ఒకసారి, కామెంట్ సెక్షన్లో కొత్తగా బ్యాచ్ తయారయ్యారు. నువ్వు కావాలని ఏడుస్తున్నావు ఏంటి, కావాలని ఏడుస్తున్నారు నాకు అర్థం కాలేదు. మీకు మీ ఫాదర్ లేకపోతే ఎలా ఉంటుంది, ఆ పెయినే నేను చెప్పాను. సో దాన్ని కామెడీగా తీసుకుంటే నాకు ఎంత కోపం వస్తుందంటే, చాలా అంటే చిరాకేసి సొసైటీ మీద ఒక ఇంప్రెషన్ పోయింది. అమ్మాయిల మీద ఇంకా ఇంప్రెషన్ పోయింది నాకు. ఈ అమ్మాయిలు ఏంటంటే ఈ మధ్యన ఏం లేదు, ఇంకొక అమ్మాయి నీట్గా కష్టపడుకొని నీట్గా వీడియోస్ చేస్తుంటే వాళ్ళు కుళ్ళిపోతున్నారు అనమాట. కుళ్ళిపోయి దీన్ని ఎలా అయినా ఏదో ఒకటి నెగిటివ్గా అనాలి అని చెప్పి కామెంట్ పెట్టేయడం అంతే, ఇంకేం తెలియదు కదా. వీడియోస్ మొత్తం చూడండి, నచ్చకపోతే బ్లాక్ చేసేయండి, లేదంటే తిప్పేసేయండి, అంతేగాని అదే ఎక్స్పోజింగ్ చేసుకొని అమ్మాయిలు వీడియోస్ చేసి లైక్స్ కోసం అలా చేసిన వాళ్ళకైతే వా వెరీ నైస్ అని కామెంట్ చేస్తారు కదా. ఒక ఫ్యామిలీ బాండింగ్, ఒక ఫాదర్ ఎమోషన్, ఒక ఫాదర్ లేకపోతే ఎలా ఉంటుంది ఆ పెయిన్ చిన్నప్పటి నుంచి అని చెప్తే దాన్ని సిల్లీగా తీసుకొని స్క్రిప్టెడ్ ఇది అని చెప్తున్నారు. ఇంక మనమేం మాట్లాడతాం, ఇలాంటి వాళ్ళకి అసలు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ చెప్పాలనిపించింది, ఎంత నెగిటివిటీనా మరి, అమ్మాయికి అమ్మాయి శత్రువా. ఇకపోతే అబ్బాయిలు, ఏంటి అబ్బాయిలు ఏమో కామెడీగా పెట్టడం, ఇది స్క్రిప్టెడ్ మాకు తెలుసు, ఈ మాత్రం దానికి ఏడుస్తారా, ఈ మాత్రం దానికే ఏడుస్తారా. కొంచెమైనా
కామన్ సెన్స్ వాడండి అమ్మా, కొంచెమైనా కామన్ సెన్స్ వాడండి. ఈ మాత్రం దానికి ఏడుస్తారా అంటే అదేలేండి, అదే మీ అంటారు కదా, మీ దాకా వస్తే పెయిన్ తెలుస్తుంది అని, అప్పుడు మీకు అర్థమవుతుంది. నా పెయిన్ నాకు చెప్పాను, ఇలా నా ప్రాబ్లం ఇది, నేను ఇంత రిస్క్లో ఉన్నాను, ఇలా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా వద్దా, లేదంటే నేను చిన్నప్పటి నుంచి ఒక ఫాదర్ లేకపోతే ఆ పెయిన్ అనుభవించాను, అలా అని మీరు ఎవరు డౌన్ అవ్వకండి, సపోర్ట్ మీ అంతా మీరే మోటివేట్ చేసుకోండి, మీ మదర్కి మీరు సపోర్ట్గా నిలబడండి అని మోటివేషనల్గా చెప్తే మీకు అది చాలా కామెడీ థింగ్ అయిపోయింది. మరీ దారుణంగా పెడుతున్నారు కామెంట్ సెక్షన్. నేను చూస్తున్నాను చాలా డేస్ నుంచి, అందరు కామెంట్స్ నేను చూస్తున్నాను. డిలీట్ చేస్తున్నా కొన్ని, అది కూడా మళ్ళీ ఎందుకు డిలీట్ చేస్తున్నా భయమా అంట. మీలాంటి వర్స్ట్ బ్యాచ్ నా ఛానల్లోకి వచ్చి కామెంట్ చేస్తున్నానంటే నా ఛానల్ మీద నాకు అసహ్యం వేస్తుంది. మీకు నచ్చకపోతే బ్లాక్. మరి ఇంత నెగిటివ్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అర్థమవుతుందా? మీ దాకా మీకు వస్తే అప్పుడు తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటి అని చెప్పి. అంతేగాని నోటికి వచ్చింది కదా, ఫోన్ ఉంది కదా అని ఏది పెడితే అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం ఏంటది చాలా చండాలంగా అనిపించింది. గైజ్ ఒక్కసారి మీరు నా రీల్స్ అన్నీ చూడండి, మీకు ఏదైనా ఎక్కడైనా వల్గర్గా అనిపించిందంటే అక్క నువ్వు ఇది వల్గర్గా చేసా, ఇది నచ్చలేదంటే నేను వీడియో డిలీట్ చేసేస్తాను. నా వీడియోస్ ఫ్యామిలీ అందరూ కూర్చొని బ్రదర్ అండ్ సిస్టర్ కంటెంట్తో నీట్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా నేను చేస్తాను. ఒక ఫ్యామిలీ అందరూ కలిసిన వీడియోస్ చూడగలరు. ఇప్పుడున్న జనరేషన్లో రీల్స్ కానీ యూట్యూబర్స్లో కొంతమంది, అందరినీ అనట్లే, కొంతమంది ఫ్యామిలీ అందరూ కూర్చున్న వీడియోస్ చూడగలరా? మీరే చెప్పండి. నాది మాత్రం నా వీడియోస్ కంపల్సరీగా ఫ్యామిలీ అందరూ కలిసి చూసేలా నేను చేయాలనుకుంటాను. అదేవిధంగా అమ్మాయిలు చూస్తారు కదా నాది అని చెప్పి నేను అది ఫాదర్ కోసం చెప్పి, గైస్ ఇలా ఉన్నది నా సిచ్యువేషన్, సో మీరు కూడా ఇంతే స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పాను అంతే. ఆ వీడియో పెట్టిన తర్వాత ఇంకెవడో కాల్ చేయడం, అదంతా నేను ఆ క్లమ్జీనెస్లో ఉంటే మీరేమో మళ్ళీ కామెంట్ సెక్షన్లో అమ్మాయిలే మెయిన్. నేను గమనించాను ఈ అమ్మాయిలకి ఏంటంటే ఒకరికొకరు పడదబ్బా నిజంగా. మీరు గమనించండి, నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా నేను అమ్మాయిని చాలా దూరం పెట్టేశాను. ఎందుకంటే ఫ్రెండ్స్లో పక్కన నటిస్తున్నారు అంతే, పక్కన నటిస్తున్నారు మనతో బాగానే ఉంటున్నాను కానీ మనం అంటే అస్సలు పడట్లేదు. అందుకే నేను ఎవరితోని అమ్మాయిలతోని హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఇంకా కొంతమంది బాయ్స్ సర్కిల్తో కొంచెం హ్యాపీగా ఉంటానేమో నేను. ఈ అమ్మాయిలు మరీ ఘోరంగా తయారవుతున్నారు రోజు రోజుకి. ఏదైనా డ్రెస్ వేసుకొని హాఫ్ సారీ వేసుకొని రెడీ అయితే నువ్వేమంత బాగాలేవులే అంటే వాళ్ళకి తెలుసు మనం బాగున్నాము అని, కానీ వాళ్ళు బయటికి అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మరి ఇంత దారుణంగా తయారవుతున్నారా మనుషులు అనిపించింది. మీకు నచ్చకపోతే బ్లాక్, లేదంటే ఏమంటారు నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి ఏదో పెట్టేసుకోండి. అంతేగాని నాకు ఫాదర్ కోసం కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసేటప్పుడల్లా ఎంత మనుషులు అసలు ఫీలింగ్స్ లేకుండా ఉంటున్నారా, అసలు ఎమోషన్స్ అన్నవి వీళ్ళకి తెలియదా, అసలు ఎమోషన్స్ లేకుండా వీళ్ళని ఎలా పెంచారు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నేను ఈ వ్లాగ్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ బ్యాచ్ వస్తారు చూడండి, వాళ్ళకి మీరే కరెక్ట్గా సమాధానం చెప్పండి. నేను కూడా ఈసారి చెప్పను. అండ్ ఈ నెగిటివ్ కామెంట్స్కి నేను ఇంకోసారి వీడియో చేయాలి అని అనుకోవట్లేదు, అసలు ఇది చేయడమే చాలా ఎక్కువ వాళ్ళకి. బట్ ఒక అమ్మాయికి అమ్మాయి శత్రువు, ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. చాలా కోపంగా మాట్లాడేసాను, ఫస్ట్ టైం అనుకుంటాను నేను వ్లాగ్లో ఎప్పుడు స్మైల్ ఇస్తూ నీట్గా మాట్లాడతాను, బట్ ఈసారి కోపం వచ్చేస్తుంది. అసలు ఈ వ్లాగ్ అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తున్నాను. ఆ కామెంట్స్ చూసేసరికి మీరు అబ్జర్వ్ చేయండి, రీసెంట్గా నేను పోస్ట్ చేసిన వ్లాగ్స్ కానీ షార్ట్ వీడియోస్లో కామెంట్స్ అలా ఉన్నారంటే కొంతమంది అక్క ఏమైంది అక్క అంత ఓకేనా అని అంత నీట్గా అడిగేటప్పుడు బాబోయ్ నాకు ఉన్నారు సపోర్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఆ కామెంట్స్ చూస్తుంటే నెగిటివ్ కామెంట్స్, చాలే పోలీస్ కంప్లైంట్ ఇస్తే నీకే రిస్క్ కదా, ఎందుకంత బిల్డప్, ఏంటది? నచ్చకపోతే వదిలేసాను బ్రో, ఇంకేంటి. సో దీనికోసం అయితే నేను ఇంకా మళ్ళీ వీడియో చేయను. ఎంత నెగిటివిటీ నాకు అస్సలు వద్దు. ఇప్పుడు ఈ వ్లాగ్ అప్లోడ్ చేసిన తర్వాత కామెంట్స్ బ్యాచ్ని చూస్తాను నేను, లేదంటే మనమే బ్లాక్ చేసేయాలి. ఇంక వాళ్ళు మారరు, ఇంకంతే, ఏం చేయలేం మనం. చూద్దాం ఈసారి ఏం చేస్తారో కామెంట్స్ బ్యాచ్. వాళ్ళకి ఏం చెప్తున్నాను కదా, పని పాట ఉండదు. వాళ్ళు అంటారు, ఇది కామన్ డైలాగే కానీ ఇది 100% కరెక్ట్. పక్కనున్న వాళ్ళు ఎదుగుతున్నారంటే వెనక్కి లాగడానికే చూస్తారు. వాళ్ళకి తెలుసు వీళ్ళు కష్టపడుతున్నారు బాగుపడుతున్నారు అని, కానీ వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు, ఎందుకంటే వాళ్ళకి చేత కాదు కాబట్టి.
సో ఇదే నేను చెప్పాలనుకున్నాను. సో అందరూ అడుగుతున్నారు అక్క పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా లేదా అని చెప్పి. సో నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. డెఫినెట్గా చూడండి. అమ్మాయిలు అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. బయట సొసైటీ ఎలా ఉందంటే చాలా వర్స్ట్గా ఉంది. ఎవరిని నమ్మకండి, మీ పేరెంట్స్ అని తప్ప ఎవరిని. అందరూ ఫేక్. మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్టే ఉంటారు కానీ ఎవ్వరూ సపోర్ట్ చేయరు. అందరూ ఫేక్గానే ఉన్నారు. ఇది మాత్రం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ నెగిటివిటీ అంటారా, వదిలేస్తాను, నేను అసలు పట్టించుకోను. బట్ ఇప్పుడు ఇది వీడియో ఎందుకు చేయాలనుకుంటున్నానంటే వాళ్ళకి అట్లీస్ట్ ఇది తెలియాలి కదా, ఏంటి అసలు మనం ఏం చేస్తున్నాము అని చెప్పి వాళ్ళకి చెప్పడానికి ఇది చెప్పాను. ఇక నెక్స్ట్ వాళ్ళు కామెంట్ సెక్షన్లో పెట్టుకుంటారు, ఏం చేసుకుంటారు మనకు అనవసరం. మీరైతే వాళ్ళని వదలకండి కామెంట్ సెక్షన్లో. ఎవరు బ్యాడ్గా కామెంట్స్ ఇస్తే వాటికి గట్టిగా ఇచ్చాను పర్వాలేదు. ఈసారి కామెంట్స్ కూడా నేను డిలీట్ చేయను. సో అంతే. అండ్ ఈ పోలీస్ కంప్లైంట్ ఇచ్చానా లేదా అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతవరకు. అండ్ ఈ పాజిటివ్ కామెంట్స్ అయితే నిజంగా ఈ నెగిటివ్ గురించి మాట్లాడి బ్రెయిన్ అంతా ఫ్రస్ట్రేషన్తో ఉంది. సో గైస్, నిజంగా నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మంచి సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకొన్ని కంటెంట్స్తో మీ ముందుకు వస్తున్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి. నా వీడియోస్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా సమ్మర్ హాలిడేస్లో కొత్త కంటెంట్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను. అండ్ నిజంగా నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా సపోర్ట్ చేయలేని వాళ్ళకి, వాళ్ళు సపోర్ట్ చేయలేదు అని నేను చెడ్డ అనట్లేదు, చేయకపోయినా పర్లేదు, కానీ అంత నెగిటివ్ స్ప్రెడ్ చేసి కామెంట్ సెక్షన్ నిండా పెట్టిన కామెంట్సే ప్రతిసారి పెట్టడం, వేరే వాళ్ళ ఫోన్ నుంచి పెట్టడం, ఇదంతా వద్దు. మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటా. వీలైతే నేర్చుకోండి, లేదు అంటే సపోర్ట్ చేయండి, లేదు అంటే ఎవరికైనా షేర్ చేయండి. అంతేగాని ఇలాంటి చెత్త కామెంట్స్ అయితే ఇంకెప్పుడు పెట్టద్దు. ఓకే గాయస్, మరి ఉంటాను. జాగ్రత్త. బాయ్ బాయ్.